ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వార్త గురించి మనం కొద్దిగా మాట్లాడుకుందాం. ఇదేంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి అంటే ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు రాజకీయాలను వదిలేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు అనేది ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి వార్త. సో మరి ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి లేవు అనేది అయితే మనకి క్లారిటీగా అయితే తెలియదు. కానీ ఆయనకు 2027 తోటి పదవీ కాలం ముగిసేటువంటి ఒక పరిస్థితి అయితే ఉంది. సో 2027లో ఎమ్మెల్సీగా ఆయన పదవీ కాలం ముగిసిన వెంటనే ఆయన శాశ్వతంగా రాజకీయాలకు స్వస్తి పలకాలని చెప్పి అనుకుంటున్నట్లుగా సమాచారం. దీనికి గల కారణాలు ఏంటంటే ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించటం. అంటే మనం చూసాం కొద్ది రోజుల క్రితం ఒక ఓపెన్ ప్లాట్ఫామ్. సో సింపుల్గా చెప్పాలి అంటే బయట ఒక విగ్రహావిష్కరణ సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యి పడిపోయేటువంటి పరిస్థితి. సో అక్కడ పట్టుకున్నారు. తర్వాత శాసన మండలిలో కూడా ఒకనొక సందర్భంలో ఆయన ఆరోగ్యం దెబ్బతినటంతో ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించినటువంటి పరిస్థితి. సో ఇవి కంటిన్యూగా 1-2 సార్లు జరిగినటువంటి పరిస్థితులు. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఆయన ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకూడదు అన్నటువంటి కారణంగా ఆయన్ను ప్రస్తుతం రాజకీయాల నుంచి తప్పుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయననే మరలా కొనసాగించాలని, ఆయన పదవీ కాలం ముగిసిన తర్వాత ఆయనకు మరలా ఎమ్మెల్సీగా పదవీ కాలం కంటిన్యూ చెయ్యాలి అని చెప్పి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ఆయన దీనికి అంగీకరిస్తారా లేదా అనేది అయితే తెలియదు. ఓవరాల్గా మరి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. మరి దానికి బొత్స సత్యనారాయణ గారు అంగీకరిస్తారా లేదా అనేది చూడాలి. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జగన్ వెసులుబాటు కల్పిస్తారా, ఓకే మీరు రాజకీయాలకు దూరంగా ఉండండి, పార్టీకి మాత్రం సపోర్ట్ చేయండి, మీ సలహాలు కావాలి అని చెప్పి అడుగుతారా, లేదంటే పూర్తిగా మీరు పాలిటిక్స్లో ఉండాలి అంటారా, లేదా ఓకే మీ ఇష్టం టాటా బై బై అంటారా ఏంటనేది చూడాల్సినటువంటి పరిస్థితి.